Hello students, welcome to ABN and PRR College online classes. ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతుంది డేటా ఇంటర్ప్రిటేషన్లోని లాస్ట్ కాన్సెప్ట్ అయినటువంటి లైన్ గ్రాఫ్స్ గురించి అండి. ఇప్పటికే మీకు ట్యాబులర్ ఫార్మాట్ డేటా గురించి చెప్పాను, అలాగే సెకండ్ వచ్చి పై చార్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా థర్డ్ వన్ వచ్చి బార్ డయాగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మూడు రకాలలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ప్రతి దాని గురించి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇంకా చివరిగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏ డేటా నుంచి ఇస్తున్నాడంటే లైన్ గ్రాఫ్స్ నుంచి ఇస్తున్నాడు. సో ఈ క్లాస్లో మనం ఈ లైన్ గ్రాఫ్ అంటే ఏంటి, అసలు ఈ లైన్ గ్రాఫ్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇనీషియల్గా లైన్ గ్రాఫ్ అంటే ఏంటో చూద్దాం. ఇనీషియల్గా లైన్ గ్రాఫ్ లేదా లైన్ చార్ట్ అంటే ఏంటో చూద్దామండి. లైన్ గ్రాఫ్ కానీ లైన్ చార్ట్ అంటే ఏంటో కానీ చూద్దాం. సో మనము గ్రాఫ్ షీట్లో డ్రా చేసినప్పుడు, ఏదైనా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనం పాయింట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అనే దగ్గర టెక్ పెట్టామనుకో, ఇది 7, ఇది 9, ఇది 13 అని తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్స్లన్నిటిని మనం కనెక్ట్ చేస్తూ ఉంటుంటే ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చి దాన్ని లైన్ గ్రాఫ్ అంటారు. జనరల్గా గ్రాఫ్ అనేటువంటి ఇలా స్ట్రైట్గా రావచ్చు, లేదా ఇలా లీనియర్గా రావచ్చు, అంటే ఇలా ఎక్స్పోనెన్షియల్ ఇలా లీనియర్గా రావచ్చు, లేదా ఇలా పెరుగుతూ తగ్గుతూ కూడా రావచ్చు అనమాట. అర్థమవుతుందండి. సో అందుకే లైన్ గ్రాఫ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్ అనమాట. సో సేమ్ బార్ గ్రాఫ్కి ఎలాగైతే ఇన్ఫర్మేషన్ వాడామో, ఇక్కడ లైన్ గ్రాఫ్ కూడా అదే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఎక్స్ యాక్సిస్ ఏమో పర్టికులర్ ఇయర్స్ కోసం, ఇక్కడ చూడండి పర్టికులర్ ఇయర్స్ కానీ, పర్టికులర్ కంపెనీ కానీ, పర్టికులర్ ఎంటిటీస్ కోసం చెప్తుంది. వై యాక్సిస్ ఎప్పుడు కూడా వాల్యూస్ కోసమే చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, లీస్ట్ కౌంట్ అనమాట. అంటే ప్రతి బాక్స్కి మధ్య అప్పర్ లెవెల్కి బౌండరీ లెవెల్, లోయర్ లెవెల్కి ఉండే డిఫరెన్స్. ఇప్పుడు 10 40 అని ఉందనుకోండి, 40 అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ 10 అనుకోండి, 40 - 10 = 30 అనుకోండి, 30 లీస్ట్ కౌంట్ ఉంటుంది. ఆ లీస్ట్ కౌంట్ అంటే ఎలా చెప్తాం, ఈ బాక్స్లు ఉన్నాయి కదా 10 ఉంటాయి, ఒక్కో బాక్స్లో 10 లైన్లు ఉంటాయి. 10 లైన్లు కలిపి 30 అనుకుంటే ఒక లైన్ వాల్యూ 30/10 = 3 అనేది లీస్ట్ కౌంట్ అనేసి చెప్పడం జరిగింది. అంటే ఒక లైన్ మీదకి వెళ్తే 3 పాయింట్స్ పెరుగుతుంది. ఇప్పుడు 30 నుంచి ఒక లైన్ మీదకి టిక్ పెట్టారనుకో, అది 33 అనమాట. ఓకే, కంపేర్ టు బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే వెంటనే వాల్యూస్ అర్థం కావు. బార్ డయాగ్రామ్లో మనకి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది కాబట్టి, స్ట్రైట్గా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే చెప్పేస్తారు. కానీ లైన్ గ్రాఫ్స్లో అలా ఉంటుంది. ఇక్కడే చూడండి మొత్తం 3 మిక్స్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, మీకు అర్థం అవ్వడానికి చూపిస్తాను. సో చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా కూడా మొత్తం లెక్కంతా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. లైన్ గ్రాఫ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఓకే, సో సింగిల్ ఇచ్చినప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 2 లేదా 3 కనుక ఇచ్చాడంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది. కాబట్టి చాలా స్లోగా చేయాలండి. ఓకే, లైన్ గ్రాఫ్ సమస్య డిస్కస్ చేసినప్పుడు చాలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువైతే ఫాస్ట్గా వచ్చేస్తుంది, కానీ యాక్యురసీ కోసం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో స్లోగానే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ లైన్ చార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మోడల్కి వెళ్దాం. ఫస్ట్ మోడల్ ఏం చెప్తుంది, ద ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ గివ్స్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ బై ఏ కంపెనీ టు ద amount of exports from that company over the period from 1995 to 2001 అన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే 1995 నుంచి 2001 వరకు ఒక కంపెనీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కనుక చూసుకుంటే, ఆ ఇంపోర్ట్స్ ఎంత వెళ్ళాయి, ఎక్స్పోర్ట్స్ ఎన్ని వెళ్ళాయి అనుకుంటే వాటి రేషియోస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. రేషియో అంటే ఎలా చెప్తాడు, I/E = 0.65 అన్నాడు. 0.65 అంటే దీనిలో 65/100 అని రాసుకొచ్చామంట, ఇలా అనమాట. ఓకే, సో రఫ్గా ఇంపోర్ట్స్ 65 కోట్లు అనుకుంటే ఎక్స్పోర్ట్స్ 100 కోట్లు అనుకోవచ్చు, లేదా 65 ఐటమ్స్ వెళ్ళి అనుకుంటే ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకుంటే 100 ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేసామంట. ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు రేషియోస్ గురించి చెప్పినప్పుడు ఒక ఆన్సర్ మీకు బాగా గుర్తించాలి. ఒక ఆన్సర్ మీరు జాగ్రత్తగా గుర్తించండి. >1 అని ఉందనుకోండి, >1 అని ఉందనుకోండి, ఇంపోర్ట్స్ ఆర్ > ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇంపోర్ట్స్ ఆర్ > ఎక్స్పోర్ట్స్ అని గుర్తించుకోవాలి. <1 అని ఉందనుకోండి, <1 అని వచ్చిందనుకోండి, ఇంపోర్ట్స్ ఆర్ <, ఎక్స్పోర్ట్స్ అని తీసుకోవాలి. అలా కాకుండా =1 వచ్చింది అనుకోండి రేషియో, ఇంపోర్ట్స్ = ఎక్స్పోర్ట్స్ అని తీసుకోవాలన్నమాట. ఓకే, మీకు అర్థం కాదు, ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎక్కువ వాల్యూ వస్తాయి. ఇంప్రాపర్ ఎప్పుడు వస్తుంది, న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి. న్యూమరేటర్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి వాల్యూ >1 అవుతుంది. సో ఎన్ని సంవత్సరాలలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే కనుక 3 years అని చెప్పాలి. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా తక్కువ ఉన్నాయంటే కనుక
4 సంవత్సరాలు అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందండి. కొన్నిసార్లు ఈక్వల్ టు 1 అని కూడా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయని కూడా అడుగుతాడండి. ఓకే, అర్థమవుతుందండి. I/E వాడు చెప్పింది, E/I అని తీసుకోకండి, I/E. సో ఫస్ట్ దేనికి చెప్తున్నాడు, ఇంపోర్ట్స్ by a company to the amount of exports from that company over the period from 1995 to 2001. ఇక్కడ చూడండి 0.1 to 0.8 అంటే ఒక్కొక్క బాక్స్ కి ఇంక్రీజ్మెంట్ ఎంత 0.1 చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది. సో లిస్ట్ కౌంట్ 0.1 అవుతుంది. అదేవిధంగా టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇయర్స్ ఉన్నాయి. ఏ ఇయర్ లో రేషియో ఆఫ్ ఇంపోర్ట్స్ టు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంది అంటే ఏం చెప్పాలి, ఇదిగోండి ఇక్కడ 1.5 ఎప్పుడు 2001లో ఉంది. నెక్స్ట్ ఏ ఇయర్లో తక్కువ రేషియో ఉంది అని అంటే ఇక్కడ 97లో ఉంది. ఇది అడుగుతాడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొన్నిసార్లు అడుగుతాడు ఇంపోర్ట్స్ రేషియో లెస్ దెన్, ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ రేషియో ఈజ్ వెరీ లెస్ అంటాడు, స్మాలెస్ట్ రేషియో అంటాడు, లేదా హైయెస్ట్ అని అంటాడు. కాబట్టి ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక హయ్యర్ లోయర్ది మీకు అర్థమైపోయింది. ఓకేనా. సో ఎన్ని ఇయర్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే 3 ఇయర్స్. ఇంపోర్ట్స్ ఎక్కువ అంటే కనుక మోర్ దెన్ 1 రేషియోస్ ఉండాలి, ఇంపోర్ట్ తక్కువ అనుకుంటే లెస్ దెన్ 1 రేషియోలు ఉండాలన్నమాట. అర్థమవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 దీని మీద ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అన్నదని డిస్కస్ చేద్దామండి. ఓకే, if the imports in 1998 was 250 crores and the total exports in the years 1998 and 1999 together was 500 crores, then the imports in 1999 was అంటున్నారు. ఓకే, 1998 అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్న ఇంపోర్ట్స్ 250 కోట్లు అంట. ఓకే, నెక్స్ట్ 98 99లోని టోటల్ ఎక్స్పోర్ట్స్ కలిపితే 500 కోట్లు వస్తే 99లో ఉన్న ఇంపోర్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి 98 కోసం ఇచ్చాడు. 98లో ఇంపోర్ట్లు ఫస్ట్ 98 రేషియో ఏంటి, I/E ఎంత 1.25. కాబట్టి దీన్ని 125/100 అని తీసుకున్నాను. అంటే ఇది 5, ఇది 25, ఇది 5/4 ఉంది. ఓకే, సో 98లో ఇంపోర్ట్స్ 250 crores అన్నాడండి. 98లో ఇంపోర్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ 250 crores అనుకోండి. ఎక్స్పోర్ట్స్ కావాలంటే ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత, సో 4 into 250/5. ఈ 5 ఇందులో 50 టైమ్స్. సో 4 into 50 200 crores అన్నమాట. 200 crores 200 కోట్లు అనేది 98లోనే ఎక్స్పోర్ట్స్ అని అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. 98 99లో కలిపి ఎక్స్పోర్ట్స్ 500 కోట్లు అయినాయి అంట. ఓకేనా, అంటే ఈ 1 + ఈ 2 = 500 crores. 98లోది మనం ఆల్రెడీ ఇప్పుడే చూసేసాం, అక్కడ ఎంత ఉంది 200 కోట్లు. సో మనకి 99లోది కావాలి అంటే ఏం చేయాలి, ఈ 200 అందులోకి తీసేయాలి. సో ఈ 2 = 500 - 200 = 300 crores అన్నమాట. సో 99లో ఎంత ఎక్స్పోర్ట్స్ జరిగింది, 300 కోట్లు ఎక్స్పోర్ట్స్ అయింది. కానీ 99లో రేషియో ఎంత, 1.4. దాన్ని సింపుల్గా 14/10 అనుకుంటే 7/2 అవుతుంది, సారీ 7/5 అవుతుంది. సో ఇంపోర్ట్స్ 7 పార్ట్లు ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ 5 పార్ట్స్ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ 300 కోట్లు అంటే 5 పార్ట్స్ వాల్యూ 300 కోట్లు అనుకుంటే మనకి ఇంపోర్ట్స్ కావాలి 7 పార్ట్ల వాల్యూ ఎంత, ఇది అడుగుతుంది. సో క్రాస్ చేద్దామా, 7 into 300/5. సో 5 ఇందులో 60 టైమ్స్. సో 7 into 60 అంటే 420 crores అన్నమాట. సో ఎన్ని కోట్లు అండి, 1999లో ఇంపోర్ట్స్ 420 కోట్లు అనమాట. 420 కోట్లు అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ రేషియోని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేయడం రావాలి. మీకు ఇనిషియల్ రేషియో టాపిక్ చెప్పినప్పుడే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పార్ట్స్గా తీసుకుని చెప్పాలి. 5/4 అంటే I ప్లేస్లో 5 ఉంది, I 5 పార్ట్స్ అయితే ఈ 4 పార్ట్స్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం సమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఓకే, the imports were minimum proportionate to the export of the company in the year అంటున్నారు. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్తో చూసుకుంటే మినిమం ఉన్నాయంట ఏ ఇయర్లో అని అడుగుతారు. ద ఇంపోర్ట్స్ వర్ మినిమం ప్రపోర్షనేట్ టు ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఇయర్ అన్నాడు. ఏ ఇయర్లో ఇంపోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని అడుగుతాడు. దాని మీనింగ్ ఏంటంటే లెస్ దాన్ 1. మనకి ఇంపోర్ట్స్ అని తెలుసు, ఇంపోర్ట్ బై ఎక్స్పోర్ట్సే కదా మనం చూస్తుంది. మినిమం అంటే ఇది 5 తక్కువ అంటున్నాడు, కానీ అది
చాలా మినిమం అంట. ఏ ఇయర్తో అన్ని ఇయర్లో పోల్చుకుంటే ఎక్కడ బాగా తక్కువ ఉంది అంటున్నాడు. ఎక్కడ తక్కువ వస్తుంది? అన్నీ >1 ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ బాగా తక్కువ వచ్చింది ఏంటి? 0.35 కదా. 0.35 అంటే 35/100 అండి. అంటే 100%లో 35% వచ్చింది. ఎక్స్పోర్ట్స్ 100 ఉంటే 30 బాగా తక్కువ కదా. మరి ఇక్కడేమో 65, ఇక్కడ 85, ఇక్కడ 95. ఓకే, 100 ఎక్స్పోర్ట్ అయితే 65 ఇంపోర్ట్ అవుతాయి. 100 ఎక్స్పోర్ట్ అయితే 85 ఇంపోర్ట్ అవుతాయి. 100 ఎక్స్పోర్ట్ అయితే 95 ఇంపోర్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ 100 ఎక్స్పోర్ట్ అయితే ఇంపోర్ట్ 35 అవుతున్నాయి. సో కంపేర్ టు రిమైనింగ్ 95, 96, 2000 years, ఓన్లీ 90, 97 imports are very less compared to exports అన్నమాట. అందుకే అడుగుతారు. The imports were minimum proportionate to the export of the company in the year. ఏ ఇయర్లో బాగా మినిమం ఉన్నాయి. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 1997 అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What was the percentage increase in imports from 1997 to 1998 అంటున్నాడు. 1997 నుంచి 98 వరకు ఇంపోర్ట్స్లో చేంజ్ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. 97లో ఎంత ఉంది చూడండి. ఇంపోర్ట్స్ 0.35 రేషియో అంటే 35/100 ఈక్వల్ టు సమ్ కే అనుకున్నాం అనుకోండి. ఇంపోర్ట్స్ బై ఎక్స్పోర్ట్స్. ఓకేనా. సో ఇంపోర్ట్స్ ఏమవుతుంది? 100K/35 అవుతుంది. ఎలా అవుతుంది అంతే కదా. ఇంపోర్ట్ ఇది కే అనుకుంటే ఒకటి 35, సారీ, ఇంపోర్ట్ ఈక్వల్ టు 35K అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు 100K అవుతుంది. ఓకేనా. మరి 98 పోతాం. 98కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 1.25 ఉంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? 125/100 అని రాసుకుంటే ఇంపోర్ట్ ఈక్వల్ టు 125K, ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు 100K. ఓకేనా. సో ఇప్పుడు ఏమన్నాడు? పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ అని తీసుకుంటే ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 35 ఉంది. ఎంత పెరిగింది చూడండి. 125 నుంచి 35 తీసిస్తే 90 పెరిగింది. సో 90/35 × 100 అని తీసుకున్నాం అనుకోండి. ఇది 20 టైమ్స్, ఇది 17 టైమ్స్. 1800/7 అని తీసుకుంటే 7 2s are 14, 40లో 5 టైమ్స్ 35, 50లో 7 టైమ్స్ 257% అప్రాక్సిమేట్లీ అని చెప్పొచ్చు. కానీ మీరు ఇలా చేస్తే క్వశ్చన్ రాంగ్ అవుతుందండి. ఎందుకు సార్ అంటారేమో. ఇక్కడ ఈ రేషియోని మీకు రేషియోలు ఇచ్చాడు తప్ప వాల్యూలు ఇవ్వలేదు. అర్థమవుతుందండి. సో ఇది కే అనుకోవడానికి ఛాన్స్ లేదు. రెండు చోట్ల ఒకే అని మీకు చెప్పాడా? 97లోను 98లోను జరిగిన టోటల్ వాల్యూస్ సేమ్ అని వాడు చెప్పాడా? చెప్పలేదు. వాడు చెప్పుంటే కనుక 257% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుదును. కానీ వాడు అది మెన్షన్ చేయలేదు. సో వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆ విధంగా చెక్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మనం ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు రెండు ఆన్సర్ చెప్తాం. డేటా ఇన్ఎడిక్వేట్ లేదా డేటా ఇన్సఫిషియంట్ అని చెప్పవచ్చు, లేదా కాంట్ బి డిటర్మైన్డ్ అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి క్వశ్చన్లు కూడా మీకు కావాలని ఇస్తూ ఉంటాడు. మీరు ట్రై చేస్తున్నారా లేదా, అబ్జర్వ్ చేయగలరా లేదా అని చూడడానికి కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడండి. సో అందుకే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఇచ్చింది నెంబరా రేషియో? నెంబర్ ఇచ్చుంటే ఈ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది, కానీ ఇచ్చింది రేషియో. సో రేషియో ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చేయడానికి ఛాన్స్ ఉండదండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డేటా ఇన్సఫిషియంట్ అని ఉంటే అది టిక్ పెట్టండి, లేదా కాంట్ బి డిటర్మైన్డ్ అని ఉంటే అది టిక్ పెట్టండి. సో ఏది ఉంటుంది మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the imports of the company in 1996 was 272 crores, the exports from the company in 1996 was that. సో 1996లో కంపెనీ ఇంపోర్ట్స్ 272 కోట్లు అయితే అదే ఇయర్ కంపెనీలో జరిగిన ఎక్స్పోర్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో 96లో రేషియో ఎలా ఉందో చూడండి. ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్కి 0.85 అని ఉంది. ఓకే, సో రేషియో ఇన్ 96 అంటే ఇంపోర్ట్ బై ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు 0.85. దీన్నే సింపుల్గా 85/100 అని అంటాం. 85/100. సో చెక్ చేద్దాం. 5 టేబుల్ 17 టైమ్స్, ఇందులో 20 టైమ్స్ అనుకోండి. ఓకే, సో మనకి ఇచ్చింది ఇంపోర్ట్స్ అంటే 17 పార్ట్ల వాల్యూ 272 కోట్లు అని చెప్పేశారు. మనకు కావాల్సిందంటే ఎక్స్పోర్ట్స్ అని ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. సో 20 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో క్రాస్ చేద్దాం. సో 20 × 272/17 crores అనమాట. ఓకే, ఈ 17 272లో క్యాన్సిల్ చేసి చూస్తున్నాను. 1 times 17, రిమైండర్ 10, పక్కన 2, 6 times 102, 0. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 16 టైమ్స్. సో 20 ×
16, 2 1s are 2, 2 6s are 12. సో కొట్టేస్తే 320. సో 320 crores ఎంతంటే ఆన్సర్ 320 crores అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 1996లో ఎంత ఎక్స్పోర్ట్ జరిగినాయి అండి? 320 కోట్లు జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In how many of the given years were the exports more than the imports అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువైనవి అంటున్నాడు. సో మనకి ఇచ్చిన రేషియో I/E ఇచ్చాడు. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువైతే కనుక మన ఆన్సర్ ఇప్పుడు కూడా <1 రావాలి. సో మీరు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఎన్ని సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ అవ్వాలి అని అన్నాడు. అంటే మన ఆన్సర్ ఏంటి? ఎక్కడ రేషియో <1 అయింది అన్నాడు. సో రేషియో <1 అయిన కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నా చూడండి. ఫస్ట్ 95లో 0.65, నెక్స్ట్ 98లో 0.96లో 0.85, నెక్స్ట్ 97లో 0.35, నెక్స్ట్ ఫైనల్లీ 2000లో 0.95 అయింది. అంటే ఎన్ని ఇయర్స్ ఓవరాల్గా? 4 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అండి? 4 ఇయర్స్ అవుతుంది. సో 4 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్గా 4 ఇయర్స్లో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగే చెప్పేసాను, మీకు ఎప్పుడైనా ఇటువంటి కామన్ పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి అన్నాను. సో ఎప్పుడైనా సమ్ ఇచ్చినప్పుడు మనం చూడగానే ఫస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడెక్కడ ఎనాలిసిస్ వస్తుంది అని చూసేసుకున్నారనుకోండి, క్వశ్చన్స్ వితిన్ 10 సెకండ్స్లో టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మీకు. సో క్యాలిక్యులేషన్ కన్నా అబ్జర్వేషన్ బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతాడు. లైన్ ఒకటి, బార్ ఒకటి. అది మీకు టేబులర్ కానీ లేదా సర్క్యులర్ కానీ డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అడుగుతాడు. కాబట్టి మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు వే ఆఫ్ అప్రోచింగ్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇటువంటి లైన్ బార్ ఇచ్చినప్పుడైతే అనాలిసిస్ ఎలా చేయాలంటే ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కన్నా అన్నాడు. సో ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి? టోటల్గా 4 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 2 కంపెనీస్ ఓవర్ ద ఇయర్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 కంపెనీల ద్వారా ఎన్ని వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అనేది చూపిస్తున్నాడు. అంటే 1997 నుంచి 2002 వరకు 2 కంపెనీలలో నుంచి ఒక బైక్లో లేకపోతే కార్స్ ఏవో మ్యానుఫ్యాక్చర్ అయినాయి. వాటి యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉందనేసి మనకి లైన్ గ్రాఫ్ చూపిస్తుంది. బ్రాకెట్లో చూడండి, నెంబర్ ఇన్ థౌజండ్స్. అంటే మనం డైరెక్ట్ నెంబర్ ఇచ్చాడు, కానీ అది ఎందులో లెక్క ఏమన్నాడు? థౌజండ్స్లో లెక్క ఏమన్నాడు, థౌజండ్స్లో కౌంట్ చేయమన్నాడు. ఇక్కడ బ్లూ కలర్ ఎక్స్ని, వైలెట్ కలర్ వైని రిప్రజెంటేషన్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్లో ఇయర్స్ కనబడతాయి, వై యాక్సిస్లో వాల్యూస్ కనబడతాయి. వై యాక్సిస్లో లీస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది చూడండి. అంటే ప్రతిదానికి కొలత 60 - 40 = 20 ఉంటుంది. బాక్స్కి గ్యాప్ 20 చొప్పున పెరిగింది. దాని లీస్ట్ కౌంట్ అనుకుంటే 20/10 = 2 అనమాట. అంటే ఒక్కొక్క లైన్కి 2 పెరుగుతుంది. మీ లక్ ఏంటంటే అక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసాడు. కాబట్టి మీరేమి కంగారు పడక్కలేదు. ఫస్ట్ మనం ఎక్స్ అనే కంపెనీని అబ్జర్వ్ చేసి చూద్దాం. ఎక్స్లో హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగిందో చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడ జరిగింది 159. ఏ ఇయర్లో? 2002లో. మరి ఎక్స్లో లోయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగిందో చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2000 సంవత్సరంలో 78,000 మ్యానుఫ్యాక్చర్ అయింది. 2002లో 159,000, అంటే 159,000 బైకులు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇది ఎక్స్ అనే కంపెనీ. ఇప్పుడు మనం బియాండ్ వైకి వద్దాం. వైకి అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగింది? 148,000, అంటే 148,000 జరిగింది. ఓకే, మరి లోయెస్ట్ ఎక్కడ జరిగిందో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ కనబడుతుంది. ఎక్కడండి? 100 దగ్గర కనబడుతుంది. అది ఏ ఇయర్? 1999. ఓకే, ఇన్ విచ్ ఇయర్ ద ప్రొడక్షన్ ఈజ్ లోయెస్ట్ ఇన్ ద కంపెనీ వై ఈజ్ అని అడిగితే 1999. హైయెస్ట్ అంటే 2002. ఇన్ కంపెనీ ఎక్స్ లోయెస్ట్ ప్రొడక్షన్ వాజ్ డన్ ఇన్ ద ఇయర్ 2000, దట్ ఈస్ 78,000 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో అడుగుదాం, చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ వై ఇన్ 2000 and 2001? 2000లోను 2001లోను ఎన్నెన్ని వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యో వాటి మధ్య డిఫరెన్స్ని చెప్పమంటున్నాడు. సో 2000లో వై అంటే ఏం చూడాలి మనం? వైలెట్ కలర్ చూడాలి.
సో 2000లో వై అనే కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి 128. నెక్స్ట్ 2001లో వై అనే కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్లు లేదా వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకటి 128 మైనస్ డిఫరెన్స్ అని అడగండి 107 దట్ ఈక్వల్ టు 21. మరి ఆన్సర్ 21 వేసారు అనుకంటే అది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. మనం ఎందులో చెప్పాలి, థౌజండ్స్లో చెప్పాలి. కాబట్టి వచ్చిన దాన్ని ఇంటూ 1000 చెయ్యాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 21,000 అవుతుంది. 21,000 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ ప్రొడక్షన్స్ ఆఫ్ ద టూ కంపెనీస్ ఇన్ ద గివెన్ ఇయర్స్ అంటున్నాడు. ఓకేనా. సో వీడు ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు కంపెనీలలో జరిగిన ఓవరాల్ ప్రొడక్షన్లో డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఎక్స్ అనే కంపెనీలో డిఫరెన్స్ అదే ప్రొడక్షన్ ఎంతో చూస్తున్నాను. ఎక్స్లో ప్రొడక్షన్ ఎంతో చూద్దాం. ఫస్ట్ 119, తర్వాత 99, నెక్స్ట్ 141, నెక్స్ట్ 78, తర్వాత 120, ఫైనల్ 159. సో యాడ్ చేద్దాం. 9 + 9 18 + 1 19 + 7 19 + 27 + 9 36. 3 + 1 4 13 17 24 26 31. నెక్స్ట్ 3 + 1 4 5 6 7 7 16 వచ్చింది. ఇన్ థౌజండ్స్లో తర్వాత చూద్దాం. తర్వాత వైకి వద్దాం. వై ఫస్ట్ 139, నెక్స్ట్ 120, నెక్స్ట్ 100, నెక్స్ట్ 128, తర్వాత 107, నెక్స్ట్ 148. సో యాడ్ చేద్దాం. 9 + 8 17 + 7 21 + 8 29. 2 + 3 5 7 9 4 13 1 1 2 3 4 5 6 7 7 39 వచ్చింది. ఎంత వచ్చిందండి, 739 వచ్చింది. వీళ్ళది 716 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. అంటే 739లో నుంచి 716 తీసేస్తే 3 2 23 వస్తుంది. సో 23 × 1000, సో దట్ ఈక్వల్ టు 23,000 వస్తుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు, లేదా ఇది కాంప్లికేటెడ్ అనుకుంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. ప్రతి దాంట్లోనూ ఎక్స్ వైల డిఫరెన్స్ చూస్తున్నాం. సింబల్స్తో సహా తీసుకోవాలి. ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ వచ్చేలాగా వాటి డిఫరెన్సెస్ చూద్దామని నేను అనుకుంటున్నాను. ఆ డిఫరెన్స్ సబ్మిషన్ చేసిన మనకు ఆన్సర్ సరిపోతుంది. ఓకే, మైనస్ వస్తే మైనస్ అని వేసుకోవాలి, ప్లస్ వస్తే ప్లస్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎక్స్ 119 మైనస్ 139 అంటే -20. నెక్స్ట్ ఎక్స్ 99 మైనస్ 120 తీసేస్తే -21. నెక్స్ట్ ఇక్కడ 100 సారీ ఎక్స్ 141 ఇందులో 100 అంటే +41. నెక్స్ట్ ఎక్స్ 78 ఇక్కడ 128 అంటే -50 70. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ 120 వై 107 అంటే +13. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ 159 ఇది 148 అంటే 59 48 తీసేస్తే 11 అనమాట. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. 20 21 41 తీసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత చూడండి, 13 + 11 24 -50 అంటే మనకి ఎంత వస్తుంది, 26 వస్తుంది. ఓకేనా. సో టోటల్ ప్రొడక్షన్స్ డిఫరెన్స్ 26 అయినా మనకు ఇందాక వచ్చింది కూడా. ఓకే, ఇందాక 23 వచ్చింది. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చూడండి ఒకసారి. ఇది 139లోంచి 19 తీసేస్తాం అంటే 20 -20. ఇక్కడ 99 - 121 అంటే 100 - 21 41 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 141 100 తీసేస్తే 41, ఈ మూడు సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. సో 131 140 280 400 400 ఇది 100 ఇది 410 10 వచ్చింది డిఫరెన్స్. సో మనం ఎక్కడ రాంగ్ వేసాం ఒకసారి చూడండి. ఇది 41, ఓకే సారీ ఇది 99, ఇది 141 100 240 340 359 వచ్చింది. అలాగే ఇది కూడా 120 100 220 320 350 సరిపోయినాయి. ఇంకా ఇందులో చూసుకుంటే ఇక్కడ 70 ఇది -50, ఇది +30, ఇది -50 +13 అంటే -37 వచ్చింది. సో ఈ రెండు 128, ఈ 107 235, ఇది 120 + 198 198 తీసేస్తే 37.
ఇక్కడ సరిపోయింది 35 డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది 37, ఇది 150 అంటే ఇది 11. సో 37 నుంచి ఇది 11 డిఫరెన్స్ తీసేస్తే ఈ డిఫరెన్స్ 11 వచ్చింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 37 - 7 26 సరిపోయింది. ఓకే, సో ఓవరాల్ అమౌంట్ 26,000 అన్నమాట. అదవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ ఓవర్ ద గివెన్ పీరియడ్ అన్నాడు. సో ఎక్స్ అనే కంపెనీతో ఎన్ని వెహికల్స్ ఫామ్ అయినాయి, వాటి యొక్క యావరేజ్ నెంబర్ చెప్పన్నాడు. రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇంటిజర్ అన్నాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. సో యావరేజ్ అంటే ఎంత? సిగ్మా n/n అంటే సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఎక్స్లో ఉన్నాయి తీసుకోండి, రౌండ్ చేస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంది. సో 119, 99, నెక్స్ట్ 141, నెక్స్ట్ 78, నెక్స్ట్ 120, నెక్స్ట్ 159. సో ఈ 999 36, 314 49 13, 13 + 4 17, 24 26 5 31, 3 + 1 4 5 6 7 716 వచ్చింది. ఈ 716ని బై 6 చేయమంటున్నాడు. ఇంటూ 1000 చివరిని వేసుకోవచ్చు, తర్వాత రౌండెడ్ ఆఫ్ తర్వాత చూద్దాం. సో చేస్తే 6 1 * 6, 11లో 1 times 6 56 ఉంటుంది. ఇందులో 9 times 54, ఇంకా 20 ఉంటుంది. 3 times 18, 2 మళ్ళా 3 times. సో ఎంత వస్తుంది? 119.33. రౌండెడ్ ఆఫ్ చేస్తే ఇంటూ 1000 1193300 వస్తుంది. ఓకేనా? ఇంటూ 333 వేసుకుంటే మనం తీస్తే 11933 అని తీసుకోవచ్చు. 119,000 అనేది నియరెస్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ ఓవర్ ద గివెన్ పీరియడ్ అవుతుంది. ఓకేనండి. సో పక్కన ఇంటూ 1000 చేయక్కర్లేదు, ఎందుకంటే అది అలా వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఆగదు. కాబట్టి 119.33 ఆర్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In which of the following years the difference between the productions of companies X and Y was the maximum among the given years అంటున్నాడు. ఏ సంవత్సరాల్లో ఎక్స్కి వైకి ఉన్న డిఫరెన్స్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అంటే మనం ప్రతి సంవత్సరం డిఫరెన్స్ కట్టి ఎక్కడ ఎక్కువ ఉందో చెప్పాలి. ఎక్స్కి వైకి డిఫరెన్స్ మీరు y - x అన్న తీసుకోండి, x - y అన్న తీసుకోండి. సో x - y చూస్తున్నాను. సో 119 113 డిఫరెన్స్ ఎంత? 20. నెక్స్ట్ 120కి 99కి డిఫరెన్స్ చూసుకోండి, 21. నెక్స్ట్ 141కి 100కి డిఫరెన్స్ 41, అంతే కదా. నెక్స్ట్ 128కి 78కి డిఫరెన్స్ చూసేస్తే 50. ఓకే, నెక్స్ట్ ఈ 120కి 107కి డిఫరెన్స్ 13, ఈ 159కి 148కి డిఫరెన్స్ 11 అన్నమాట. ఓకే, సో ఎక్కడ ఎక్కువ కనబడుతుంది మీకు? 50 ఏ ఇయర్? 2000లో ఎక్కువ కనబడుతుంది. అర్థమవుతుందండి. సో వాడు అడుగుతున్న కూడా డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్ అండ్ వై వాజ్ మ్యాక్సిమం అన్నాడు. అలా ఎక్కడ ఎక్కువ ఉంది? 50 వచ్చింది డిఫరెన్స్. సో ఆన్సర్ 2000 అని చెప్తాం. లేదా మీరు ఈక్వల్గా గుర్తుంచుకోవచ్చండి. ఎక్కడ అబ్జర్వ్ చేసినప్పుడే మీరు లెక్క అంత చెక్కలేదు. సో ఎక్కడ పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ బాగా దారుణంగా కనబడుతుందని చూడొచ్చు. సో 3 డిజిట్స్ ఉన్నాయి, ముందు వదిలేయండి. సో 159 128 120 107 తీసేసారు అనుకోండి. 3 1 2 ఉన్నది చూసారనుకోండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో 120 99 డిఫరెన్స్ 20, 128 78 డిఫరెన్స్ 50. మ్యాక్సిమం అవే అవుతాయి. అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. మిగతా అన్ని మ్యాక్సిమం సరిపోతాయండి. 50కి డిఫరెన్స్ ఇక్కడ వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ వై ఇన్ 2000 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఎక్స్ ఇన్ ద సేమ్ ఇయర్ అని అంటున్నాడు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? 2000 సంవత్సరంలో వై అనే కంపెనీలో జరిగిన ప్రొడక్షను అదే సంవత్సరంలో ఎక్స్ అనే కంపెనీలో జరుగుతున్న ప్రొడక్షన్లో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం 2000 అనే దాని కోసం చూద్దాం. ఇక్కడ ఎక్స్ 78, వై 138 అయింది. ఓకే, సో సమ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 78 ఈక్వల్ టు 128 అవ్వాలంట. దీన్ని అడుగుతున్నాడు. సో ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో అప్లై చేద్దాం మనం. సో x by 100 into 78 equal to 128. So x equal to 128 into 100 by
78 అన్నారు. ఓకే, సో 2 టేబుల్ ఇందులో 50 టైమ్స్, ఈ 2 టేబుల్ ఇందులో 39 టైమ్స్. నెక్స్ట్ 128 into 50 అంటే 6400 by 39. సో అప్రాక్సిమేట్గా చెక్ చేద్దాం. 39తో 6400 డివైడ్ చేస్తాం. 1 time 39, ఇంకా 250 ఉంటుంది. సో 7 టైమ్స్ తీసుకుంటే 39 into 7, 7 9 are 63, 7 3 are 21 plus 4 73. ఎక్కువ అయిపోతుంది కాబట్టి 6 టైమ్స్ తీసుకుంటున్నాను, అంటే 237. సో 234, 630 is 180, 6 టైమ్స్ తీసుకుంటున్నాను, 234. ఓకే, తీసేస్తే 16, పక్కన 0, 160. సో 3 టైమ్స్ తీసుకుంటే 117, తీసేస్తే 43. 4 టైమ్స్ తీసేసుకుంటున్నాను, 120, 156, 4 మిగులుతుంది, 0.1 అవుతుంది. సో అది అప్రాక్సిమేట్లీగా అన్నాడు కాబట్టి 164% అని చెప్పాలి. ఎంత పర్సెంటేజ్ అండి? ఎక్స్లో ఉన్న 164% వైకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలండి. అప్రాక్సిమేట్ చెక్ చేసుకోమన్నాడు కాబట్టి. సో రఫ్గా చెక్ చేసుకుంటే ఈ 78 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 50. ఈ 50/78 into 100 అని తీసుకుంటే రఫ్గా ఇది 75 అనుకుంటే 3 టేబుల్ 15 టైమ్స్, 5 టేబుల్ 25 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 25 200/3 అంటే 66% అప్రాక్సిమేట్లీ. సో 100 + 66 అంటే 166. సో మనకు అంతకన్నా తక్కువే వస్తుంది. సో 166కి దగ్గరగా ఉన్న ఏదైనా ఒక ఆన్సర్ని తీసేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక మోడల్ క్వశ్చన్, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటది చూడండి. పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎర్నడ్ బై 2 companies ఇన్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ఇయర్స్ అన్నారు. ఇవి ప్రాఫిట్ పర్సెంటేజ్లు ఇచ్చేసాడు. ఎక్స్లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, వైలో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అని ఇచ్చేసాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు ఒక ఫార్ములా ఇచ్చాడు. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100 ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంట్. దీనికి కొంచెం నేను మారుస్తున్నాను మనకి కంఫర్ట్ కోసం. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ బై ఈ ఈక్వల్ టు P/100. సో స్ప్లిట్ చేస్తే I/E minus 1 equal to P/100. ఓకేనా. సో ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై 100 ప్లస్ 1. ఓకేనా. సో పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వాడు చెప్తాడు కదా, దాన్ని 100తో డివైడ్ చేసి ప్లస్ 1 కలిపితే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో వచ్చేస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ అంటే ప్రాఫిట్ బై 100 ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 96లో ఇది ఎంత వచ్చింది పోనీ, ఫస్ట్ కంపెనీ ఎక్స్ కదా, 40% అన్నాడు. సో ఇన్కమ్కి ఎక్స్పెండిచర్ రేషియో ఎలా కడతాం? 40/100 ప్లస్ 1 అంటే 140/100. సో దట్ ఈజ్ 7/5 అవుతుంది. ఇలా రేషియో తీసుకుంటాం. ఓకేనా. సింపుల్గా గుర్తించుకోవాలంటే 45 ఇచ్చాడు అనుకోండి, ఇన్కమ్ 145, ఎక్స్పెండిచర్ 100 అని తీసేసుకోవాలి. 100 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే ఇన్కమ్ 45, ఇన్కమ్ 145 వచ్చింది అనమాట. అంత ఖర్చు పోయి 45 రూపాయలు మిగిలింది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో జాగ్రత్తగా వచ్చేయండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ వన్. ఇక్కడ మనలా గుర్తించేసుకోండి, ఎక్స్లో ఎక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది అది ముందు గుర్తుంచుకోండి. దట్ ఈజ్ 2000 ఇయర్లో 65. ఎక్కడ బాగా తక్కువ వచ్చింది ఎక్స్లో, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 40, ఇక్కడ 96. నెక్స్ట్ వైలో ఎక్కువగా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది 90, 99లో 60. లోయెస్ట్గా ఎక్కడ వచ్చింది 35, 97లో. ఓకే, ఈ రెండు గుర్తించుకొని ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్, ద ఇన్కమ్స్ ఆఫ్ 2 companies X and Y in 2000 were in the ratio of 3:4 respectively. What was the ratio of respective ratio of their expenditures in 2000 అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో ఎక్స్ వైల యొక్క ఇన్కమ్ల రేషియోలు 3:4 అని ఇచ్చేసాడు. 2000 అంటే ఇదే కదండి, 2000లో ఇది ఎక్స్ అండ్ వై. ఒకటి 3x, ఒకటి 4x పక్కన పెట్టుకోండి, వాటికి ఇన్కమ్లు ఇచ్చేసాడు. ఓకే, ఎక్స్పెండిచర్స్ రేషియోస్ అంటున్నారు. ఫస్ట్ చూద్దాం. 2000లో ఎక్స్ అనే కంపెనీకి ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో మీకు ఇందాకే చెప్పాను. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 65 వచ్చింది. అంటే ఏం రాసుకోవాలి? 100కి 65 ఎక్కువ. ఓకేనా. సో ఇప్పుడు ఇన్కమ్ 165 పార్ట్స్ అయితే ఎక్స్పెండిచర్ అంతా 100 పార్ట్స్ అవ్వాలి. ఇది 165 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ 3x, అది మర్చిపోకండి. సో ఇందులో ఎక్స్పెండిచర్ 100 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్? సో క్రాస్ చేస్తే 100 into 3x/165, అది మైండ్లో పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ 2000లోనే వై అనే కంపెనీ పోతాం. ఇది ఎంత ఉంది చూడండి, 50 ఉంది. అంటే
ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ అంటే ఇది 100 ఉంటే ఎక్స్పెండిచర్, మన ఇన్కమ్ 150 ఉంది. అంటే ఆ 150లో 100 ఖర్చు అయిపోయి 50 ప్రాఫిట్గా మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ 150 పార్ట్స్ 4xకి ఈక్వల్ అనుకుంటున్నాడు. అయితే 100 పార్ట్స్ ఎంత అంటున్నాడు. సో చేస్తే 100 ఇంటూ 4x బై 150 వాడు అడుగుతుంది. సో 100 క్యాన్సిల్, x క్యాన్సిల్. 15 టేబుల్ ఇందులో 11 టైమ్స్, ఇందులో 15 టేబుల్ 10 టైమ్స్. ఓకే, సో ఇందులో 2 టేబుల్ 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ అయింది. సో క్రాస్ చేస్తే మనకు రేషియో వచ్చేస్తుంది కదా. సో 3 ఇంటూ 5 ఈజ్ టు 2 ఇంటూ 11. ఓకే, సో 3 5s ఆర్ ఎంత 15 ఈజ్ టు 2 11s ఆర్ 22. సో రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఇన్ 2000 ఎంత అండి 15:22 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the expenditure of company Y in 1997 was 220 crores, what was its income in 1997 అని అంటున్నారు. ఓకే, 1997లో వై కంపెనీ ఎక్కడ ఉందో చూడండి అది. ఓకే, ఈ కంపెనీలో ఆ ఇయర్ పెట్టిన ఖర్చు 220 కోట్లు అంట. అయితే ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ ఎంత అని అంటున్నారు. ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ ఎంత అన్నాడు. ఓకే, 97లో వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 35 ఉంది. అంటే దాని ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ ఎలా రాయొచ్చు, 100 రూపాయలు ఖర్చు అయితే కనుక మీకు ఇంకా 35 రూపాయలు మిగిలింది, అంటే 135 రూపాయలు అయింది. అర్థమవుతుందా. సో ఇక్కడ వాడు ఏం చెప్పారంటే ఈ 100 పార్ట్స్ వాల్యూనే 220 crores అన్నాడు. మన రిక్వైర్మెంట్ 135 పార్ట్స్. సో 135 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 135 ఇంటూ 220 బై 100. ఈ జీరో క్యాన్సిల్ అయింది. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్ని చూస్తున్నారు. ఇందులో 2 టైమ్స్ 10, 35లో 7 టైమ్స్, 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 100లో ఈ 10లో 5 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఇందులో 11 టైమ్స్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 27 ఇంటూ 11. ఓకే, 1 7 జర్ 7, 1 2 జర్ 2, 1 7 జర్ 7, 1 2 జర్ 2. సో 7, 2 ప్లస్ 7 9 2. సో ఎంత అవుతుందండి 297 crores అనేది ఆ ఇయర్ వచ్చిన ఇన్కమ్ అవుతుంది. ఓకేనా, ఈ 297లో 220 ఖర్చు అయిపోయింది, ఇంక మిగిలింది 77. ఆ 77నే మనం చెక్ చేస్తే మనకి 35% వస్తుంది. ఓకేనా, 11తో తీసుకుంటే 7/27 వస్తుంది. సో మనం చెక్ చేస్తే అదే 35%గా ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the incomes of two companies were equal in 1999, then what is the ratio of expenditure of company X to that of company Y in 99 అంటున్నాడు. ఏమంటున్నాడంటే 1999లో ఓకే రెండు కంపెనీల ఇన్కమ్స్ ఈక్వల్ అనుకుంటే వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉంటాయి అని అంటున్నాడు. ఓకే, జాగ్రత్తగా చూడండి. 1999 కోసం మాట్లాడుతున్నాడు. 1999లో 50, ఇక్కడ 60 ఉన్నాయి. ఈ ఇన్కమ్ ఇది ఎలా ఉంటుంది, ఇది 1999లో ఎక్స్ యొక్కది ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ 50 రూపీస్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఇది 150/100 అవుతుంది. అంటే దీని రేషియోలో చెప్తే ఇది 150x 100x, అది పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటికి ఇది 60, అంటే ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు 160/100 అవుతుంది. ఇది 160y, ఇది 100y అవుతుంది. కానీ ఏం చెప్పాడు, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఈ రెండు ఈక్వల్ అయితే మనకు అడుగుతుంది ఇది 100xకి 100yకి రేషియో అడుగుతున్నాడు. సో 100 క్యాన్సిల్ చేస్తే x/y వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అన్నాడు. సో చెక్ చేద్దామా. సో 150x ఈక్వల్ టు 160y అని చెప్పాడు. సో 0 0 క్యాన్సిల్ చేస్తే y ఇటు వస్తే x/y ఈక్వల్ టు 16/15. దీన్నే మనం రేషియోలో చెప్తే ఎలా చెప్తామండి 16:15 అని అన్నాడు అన్నమాట. సో x/y వాల్యూలు ఎలా ఉంటాయి 16:15లా ఉంటాయి. సో మీరు ఈ ఎక్స్కి వైకి రిలేషన్ ఈక్వల్ చేసుకుని దాన్ని ఈ ఎక్స్పెండిచర్లో అప్లై చేయాలి. ఎక్స్పెండిచర్ ఒకసారి 100x, ఒకసారి 100y అయింది. ఆ రెండు రేషియో కడితే 100 క్యాన్సిల్ అయిపోయి x/y అవుతుంది. అంతేనా. సో మనకు అందుకే ఆ x/y దేని నుంచి కట్టాం, ఇది 150x, ఇది 160y, రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఆ రెండు ఈక్వేటింగ్ చేసేసి మనం ఎంటైర్ ఎంత వస్తుంది అనే దాన్ని మనం ఈక్వల్ చేస్తే ఎక్స్కి వైకి ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, సో అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి వచ్చిన ఆన్సర్ ఎంత అండి x/y ఈక్వల్ టు 16:15. ఓకే, సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఓకే, సో ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలాగంటే మీకు ఇండైరెక్ట్గా అర్థం అవడం, ఖర్చు మనకు తెలుసు, ఖర్చు
రూ. 100 ఖర్చు అనుకుంటే మీకు రూ. 50 మిగిలిందంటే 100 కన్నా ఒక 50 ఎక్కువ చేసినట్టు అనమాట. అంటే రూ. 150 మీకు ఆదాయంగా వస్తుంది, 100 ఖర్చు అవుతుంది అన్నమాట. ఇలా మీరు తీసుకోవాల్సింది. అదొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుందండి. ఇందులో వేరేగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎంటైర్ లైన్ గ్రాఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? మీకు ఇది పర్సంటేజ్ ప్రాఫిట్లో అడిగితే ఎలా ఉంటుందో చెప్పాను, నార్మల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది 2 కేసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది టోటల్ డేటా ఇంటర్ప్రిటేషన్స్కి సంబంధించిన 4 కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఈ 4 కాన్సెప్ట్లో నేను ఏ క్లాస్ అయితే చెప్పాను, ఈ క్లాసుల్లో ఇది పూర్తిగా మీరు ప్రిపేర్ అయితే కనుక మీకు 5 అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదండి. సో పూర్తిగా చూసుకోండి. ఈ 5 మార్కుల్ని మీరు మిస్ చేయకండి. ఎవరైతే స్కోరింగ్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ 5 క్వశ్చన్స్ని పక్కాగా సాల్వ్ చేయాలండి. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఎక్కువగా ఏమడుగుతాడు, యావరేజ్ ఒకటి, రేషియో ఒకటి, నెక్స్ట్ పర్సెంటేజ్ ఒకటి. ఆ 3 కాన్సెప్ట్లు మీకు గ్రిప్లో ఉంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న 5 క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారండి. ఓకే, సో మరి ఈ 4గిట్లో ఏది అడుగుతాడని మనం చెప్పలేము. సో మీకు బారు లైన్ ఒకేలా ఉంటాయి కాబట్టి వీటి మీద తక్కువ టైం పెట్టచ్చు. పై ట్యాబ్యులర్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఆ 2 ఎక్కువ ఫోకస్ చేయండి, తర్వాత ఈ 2 చూసుకోండి. ఓకే, సో ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్గా వచ్చింది ఏంటంటే పై చార్ట్, ఎందుకంటే అక్కడ సెంట్రల్ యాంగిల్ అయ్యని అడుగుతాడు కాబట్టి మీరు దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. మిగతా అంతా నార్మల్గానే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ చూసుకోవాలి, నెక్స్ట్ టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. అదే రేషియోలో ఇస్తే కనుక లెస్ దెన్ 1 ఎక్కడుంది, గ్రేటర్ దెన్ 1 ఎక్కడుంది, ఈక్వల్ టు 1 ఎక్కడుంది, ఈ పాయింట్లు కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే టోటల్ 5 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేస్తారండి. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటైర్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.